ఆ వేళ ఆదివారం అవడం చేత డాక్టర్ వనమాలి తీరిగ్గా కూర్చుని పుస్తకం చదువుకుంటున్నాడు. నీల కాఫీ కప్పుతో ప్రవేశించింది. ఆమెలో మునుపటి ఈర్ష, అసూయలు, కటుత్వం ముచ్చుక్కైనా కనపడడం లేదు. డైరీ పూర్తి చేశావా అన్నాడు వనమాలి. చేశాను. జ్యోతిష్ శాస్త్రానికి ఇంత బలం ఉంటుందని నేను అనుకోలేదు. ఆ మాటకొస్తే అసలు నమ్మలేదు. మనకు చాలా తెలివి నీల. తెలిసినా అది యాదృచ్ఛికమని కొట్టేస్తాం గాని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది మనిషి తనని తాను మోసగించుకునే పద్ధతుల్లో ఒకటి. నా మట్టుకి నేను భారతీయ శాస్త్రాలు కొట్టి పడేద్దామని ప్రయత్నించాను. ఎప్పటికప్పుడే అవి నా నెత్తినెక్కి కూర్చుంటున్నాయి. అది మీ పూర్వజన్మ సుకృతం. దేశాన్ని ప్రేమించేవాళ్లు గొప్పవాళ్లు అంది నీల భక్తిగా. నీకు తెలుసా నీలా, నాకు పూర్వజన్మ లేదు. నేను ఈ జన్మలోనే తయారైన కృషికుణ్ణి. అదేంటి, భారతదేశంలో పూర్వజన్మల్ని నమ్ముతారు కదా. నమ్ముతారు. ఆ విషయం నేను అనడం లేదు. నాకు మాత్రం పూర్వజన్మ లేదు. ఇదొక చిత్ర కథ. ఆ మాటకొస్తే శివుడికి కృష్ణుడికి కూడా లేదని జ్యోతిషాస్త్రవేత్తలు అంటారు. పునర్జన్మ ఉన్నదేమో కాని నాకు పూర్వజన్మ లేదు. ఆ మాటలతో నీలకి డైరీలో ఉన్న మిగతా విషయాలు కూడా జ్ఞాపకం వచ్చాయి. ఈయన త్వరలో కానీ మళ్ళీ బతుకుతారు. అది కూడా ఆయన చెప్పినట్లు జూనియర్ వనమాలి శరీరంలోనా? ధైర్యస్తురాలైన నీల ఆ విషయం అడుగుదామనుకుంది. కాని ఇంతలో పాణి, జూనియర్ వనమాలి లోపలికొచ్చారు. రావడంతో నీల లోపలికి వెళ్ళి వాళ్ళిద్దరికీ కూడా వినయంగా కాఫీ తీసుకొచ్చిచ్చింది. మహేశ్వరి రేపు వస్తుంది పాణి. ఆమె పాణిగ్రహణానికి నీకేం అభ్యంతరం లేదు కదా. నేను డాక్టర్నైనా మూర్ఖుణ్ణి అనుకుంటాను. ఆడపిల్ల బరువు బరువే. నువ్వు ఎస్ అంటే పెళ్లి చేసేస్తాం అన్నాడు డాక్టర్ వనమాలి. సార్, నాకు మొన్ననే అనుమానం వచ్చింది మాటల్లో. అయినా అడగలేకపోయాను. మూర్తికి ఇస్తామన్నారు కదా అన్నాడు. చూడు పాణి, మూర్తికి మరో పేరు జూనియర్ వనమాలి. అంటే ఇంచుమించు నేనేనన్నమాట. మహేశ్వరి నాకు కూతురు. అలాగే అతనికి కూతురు. నా పేరున్న అతనికి నా పిల్లని ఇవ్వడం భావ్యం కాదు. దాన్ని లాలో ప్రొహిబిటెడ్ మ్యారేజ్ అంటారు. నీకు అభ్యంతరమైతే చెప్పు. ఏం మూర్తి, నీకు బాధ లేదు కదా. బాధెందుకు సార్, మీరు చెప్పింది నాకు నచ్చింది. నేను వనమాలిని అయితే మహేశ్వరి నాకు కూతురు అవుతుంది. ఒకప్పుడు నేను ఏదో అనుకున్న మాట నిజమే. అది ప్రేమ కాదు, మీ మీద గౌరవం. ఇప్పుడు పరమ సంతోషంగా ఈ పాణికి మన అమ్మాయినిచ్చి పెళ్లి చేద్దాం. వీడు మహేశ్వరిని అభిమానిస్తున్నాడు. రాస్కేల్ చెప్పడం లేదు గాని. ఎరా, ఏమంటావ్ అన్నాడు జూనియర్ వనమాలి అనబడే మూర్తి. పాణి నవ్వి, సిరిరా మోకాలొడుతారా సార్. లా ప్రకారం అల్లుడు కూడా కొడుకే. సన్నే కదా, ఐ మీన్ సన్నిన్లా కదా. ఈ సెంటిమెంట్ సంగతి ఏంటి మరి అన్నాడు. మనకు ఇంగ్లీషు లా ఎందుకోయ్, తెలుగులో అల్లుడు అల్లుడే. ఇంగ్లీషు న్యాయశాస్త్రం చాలా అర్థం పర్థం లేంది. అల్లుణ్ణి సన్నిన్లా అనకపోతే కొంప మునిగిపోయిందా. దాన్ని వదిలేద్దాంలే. నీ ఇష్టాన్ని గురించి చెప్పు. నేను పెద్దవాణ్ణయ్యాను. పిల్ల పెళ్లి చేసి విశ్రాంతి తీసుకోవాలనుంది. ఎప్పటికీ ఎక్కిన కీర్తి శిఖరాలు నన్ను కిందకు దిగనివ్వడం లేదు అన్నాడు డాక్టర్ వనమాలి. చెప్పాను కదా సార్, మహేశ్వరికి నా మనసే మందిరం చేస్తాను అన్నాడు డాక్టర్ పాణి. సినిమా డైలాగులు ఎందుకు గాని ఒప్పుకున్నావు అంతే చాలు అంది నీల. మీరు నాకు మదరన్లా కదండి, కానీ మేడం అని పిలుస్తాను. ఏమీ అనుకోరు కదూ అన్నాడు హుషారుగా డాక్టర్ పాణి. ఇంగ్లీషు న్యాయశాస్త్రంలో పదాల్ని వదిలేసిన మన ధర్మశాస్త్రాల్లో కూడా అత్తగారిని తల్లిని చూసినట్టే చూడాలి. అది లా కాదు, సుభాషితం మాత్రమే. ఏదైనా నా బరువు తీరింది పాణి. ఐ మస్ట్ కంగ్రాచులేట్ యూ. సార్, ఆ అమ్మాయి ఈ హనుమంతుడిని ప్రేమిస్తుందంటారా సార్ అన్నాడు నవ్వుతూ మూర్తి. హనుమంతుడికేం తక్కువోయ్. చిరంజీవి, రామభక్తుడు, సంజీవి పర్వతాన్ని తెచ్చిన గొప్ప వైద్యుడు, అణిమాది సిద్ధులు కలవాడు, గొప్ప సంగీతవేత్త. వీటన్నింటినీ మించి సూర్యపుత్రిక సువర్చల ప్రేమను పొందినవాడు. ఎక్స్ట్రా ఎక్స్ట్రా అన్నాడు డాక్టర్ వనమాలి. సార్, ఆ పుస్తకం ఏమిటి అని కుతూహలంగా అడిగాడు జూనియర్ వనమాలి. ఇది ఒక విచిత్రమైన పుస్తకమోయ్. వైద్యానికి కవులు చెప్పిన ఉపమానాలకి సంబంధం ఉందని రుజువు చేసే పుస్తకం. ఏంటి సార్, కవులేదో శిరీష కుసుమాల్ని తుమ్మెదల్ని తోలుకొస్తారు కదా ఆడవాళ్లతో పోల్చడానికి. మతిలేని కవుల మాట శాస్త్రజ్ఞులైన డాక్టర్లు ఎలా పాటిస్తారు సార్ అన్నాడు పాణి. మిగతా ఇద్దరి మొహాల్లోనూ అదే ప్రశ్న తోచింది. కవులంటే నేటి కవులు కాదోయ్, మహా మేధావులైన ప్రాచీన కవులు. మీకు మినీ కవితా సదస్సులు జ్ఞాపకొస్తున్నట్టున్నాయి. అవును సార్, వీడి మధ్య మినీ కవితలు రాస్తున్నాడు అన్నాడు జూనియర్ వనమాలి. సరే, మంచి పనే. ఏదో ఒకటి కవిత్వం అంటూ రాస్తున్నాడు కదా, అంతే చాలు. కాని మినీ కవిత రాసి మాగణ్ణి ఎక్కిరించినట్టు మహాకవుల మేధస్సు వైద్యులకు తీసిపోతుందనుకోకు. వాళ్ళు కవిరాజులే, వీళ్ళు కవిరాజులే. కవిరాజని ఆయుర్వేద వైద్యుణ్ణి అంటుంటారా నాయనా పాణి.
నీ పేరు త్రిశూలపాణి అని పేరు పెట్టినవాడు ఎవడో కానీ బుర్ర గుండు సూది మొనంత కూడా లేదు. మీరు చెప్పండి సార్. వీడు బి కాంప్లెక్స్లకి బీపీ ఆపరేటర్స్కి మధ్య పడి నలిగిపోతున్నాడు అర్భకుడు అన్నాడు మూర్తి. డాక్టర్ వనమాలి గంభీరంగా చెప్పడం ప్రారంభించాడు. నాటి కవిత్వంలో వైద్యం, జ్యోతిష్యం, సాముద్రికం, యోగ, వేదాంత శాస్త్రాలు, చరిత్ర చెప్పేవారు మహాకవులు. వైద్యంలో కవిత్వం, జ్యోతిష్యంలో కవిత్వం సామాన్యంగా మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఉదాహరణకు మీనాక్షి, సంపెంగ ముక్కు, తెల్లటి కీర్తి, నువ్వు ఇందాకన్నావే శిరీష కుసుమ కోమలి అని, అది భారతీయ కవులు స్త్రీని వర్ణించారు నిజమే. ఇక్కడ వైద్యానికి సంబంధించిందేంటో వైద్యులు కనుక మీకు చెబుతాను. శిరీష పుష్పం అంటే దిరిసెన పువ్వు. ఇది చాలా మనోహరంగా సుకుమారంగా ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే చాలా సుఖంగా ఉంటుంది కూడా. కేవలం ఈ మృదుత్వం మాత్రమే కవులు వర్ణించారనుకుంటే మంది పొరపాటు. ఆయుర్వేదం ప్రకారం శరీరానికి మృదుత్వాన్ని ఆపాదించే గుణం ఈ దిరిసెన పూలకుంది. ప్రస్తుతం నేను కుష్ఠరోగానికి మందు కనిపెట్టాలని ప్రయత్నిస్తున్నానని మీకు తెలుసు. భారతీయ వైద్యశాస్త్రం ఆధారంగా కుష్ఠును మాన్పే గుణం ఈ దిరిసెన పువ్వుకుంది. కుష్టు వల్ల చర్మం బిరుసెక్కుతుంది, అంగాలు వంకర టింకరై ఘోరంగా తయారవుతాయి. ఈ ఘోరాన్ని నయం చేసి శరీరానికి చకదనం కలిగించే దిరిసెన పువ్వు ఒక్క కుష్టుకే కాదు, సర్వ చర్మ రోగాలకి ఔషధమే. పూలతో స్త్రీలని పోల్చడం కవిత్వ పైత్యం ఎన్నటికీ కాదు. ఆ పూలన్నీ ఏ ఏ పూలతో స్త్రీల అంగాలను పోలుస్తారో ఆయా అంగాలకు ఆ పూలే వైద్యం. ఒక చిన్న విషయం నువ్వే అన్నావు. మీనాక్షి అనంటే చేప వంటి కన్నులు కలది అని అర్థం. అది అలా ఉంచి మన బెంగాలీ డాక్టర్ భావన కళ్ళు ఎంత అందంగా ఉంటాయో మనందరికీ తెలిసిన విషయమే. దానికి కారణం బెంగాలీ వాళ్ళు చేపల్ని తెగ తినడం. మన ఇంగ్లీషు వైద్యంలో కూడా కాడ్ లివర్ ఆయిల్, షార్కో పెర్రాల్ మొదలైన చేప నూనెల్లో విటమిన్ ఏ, డీలు ఉంటాయని, అవి కంటికి మేలు చేస్తాయని ఉంది. కంటి రోగాన్ని పోగొట్టడానికి చేపలు పనికొస్తాయి. కళ్లకు ఒక తళుకు కలిగిస్తాయి ఆ చేపలు, చేప నూనెలు. ఇక్కడ మళ్ళీ కాసేపు జ్యోతిష్యానికి వద్దాం. నేత్ర రోగాలు ఏమైనా వస్తే శుక్రుడు ఎక్కడున్నాడా అని మన వాళ్ళు చూస్తారు. నేత్ర స్థానాధిపతి శుక్రుడితో కలిసి షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాల్లో ఉంటే జాతకుడు కళ్ళజబ్బు పొందుతాడు. ఇంకొంచెం దూరం పోయి నేత్ర స్థానాధిపతి ఒకడు కాని శుక్రుడు ఒకడు కాని షష్టాష్టమ వ్యయభావాల్లో ఉంటే ఆ జాతకుడికి ఆయా దశల్లో రేచీకటి వస్తుంది. శుక్రుడు, చంద్రుడు లగ్నాధిపతి ఉంటే జాతకుడు పుట్టుగుడ్డవుతాడు. ఇహ మళ్ళీ వస్తున్నాను. మీనాన్ని శుక్రుడికి ఉచ్చరాశిగా నిర్ణయించడం, కవి మీనాన్ని కంటికి ఉపమానంగా వాడడం కవుల శాస్త్ర దృష్టికి నిదర్శనం. చేప కన్నులు గల ఆడవాళ్లు నిద్రపోతూ కళ్ళు ముయ్యని చేపలాగే నిద్రలో కూడా తమ డ్యూటీని మరువరు. సాముద్రికులు కూడా అలాగే చెబుతారు. ఇహ ముక్కుని సంపెంగతో పోల్చడం కవి చేస్తే వైద్య నిఘంటువులో సొడ్డాలుడు ఇలా అంటాడు. సంపెంగ వాసన చూస్తే ఒక్కొక్కప్పుడు ముక్కు నుండి నెత్తురు కూడా పడుతుంది. అంతటి ఘాటు వాసన కలది. హోమియో పద్ధతి సిద్ధాంతాన్ని అనుసరించి ముక్కు నుంచి నెత్తురొస్తే మళ్ళీ సంపెంగ వైద్యం. ముక్కుకు సంబంధించినంత వరకు ఆరోగ్య లక్షణం ఇందులో ఇముడుంది. ఏకకాలంలో ఇది చలవా చేస్తుంది, వేడి చేస్తుంది. ఇక మడవలు మర్రిపండ్లు అంటారు. ఇక్కడ ఎర్రదనం మాత్రమే కవులు గ్రహించలేదు. ఆరోగ్య లోపం వల్ల నంజురోగం వస్తే మడమలు తెల్లబడొస్తాయి. ఈ నంజురోగాన్ని తగ్గించే గుణం మర్రిపండ్లకుంది. టూకీగా చెబుతాను. దంతాన్ని దానిమ్మ గింజలతో పోల్చారు. ఆకార సదృశ్యంలో ఒక మాదిరిగానే ఉంటాయి. అంతేకాదు, దానిమ్మ దాని పూలు నూరి దంతాల సందును ఉంచితే చిగుళ్ళ నుంచి రక్తం పడ్డం ఆగిపోతుంది. దానిమ్మ పండు సర్వదంత రోగాలకు మందు. హంసపాది అని ఒక మూలికుంది. హంసగమన అని ఆడదాన్నంటారు. ఈ హంసపాది మూలిక కాళ్ళకైన గాయాలకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా చిత్రమేంటంటే ఇందుమతి పరిణయం అనే ఒక కావ్యంలో అరటి చెట్టు మొదట వేసిన ఆకుతో వీపును పోల్చారు. కాదనలేము. అరటి వెన్నెముకకు పుష్టినిస్తుంది. జుట్టుని తుమ్మెదలతో పోల్చారు. భృంగము అంటే తుమ్మెద, ఆమలకము అంటే ఉసిరికాయ. భృంగమలక తైలం రాస్తే తుమ్మెదల రంగులో జుట్టుంటుంది. ఈ విధంగా కవి వైద్యశాస్త్రాన్ని తన కావ్యాల్లో ఇమిడిచాడు. అది మన మహాకవుల ఔన్నత్యం. కవంటే సర్వశాస్త్రాలు చదువుకున్నవాడని పూర్వపు అర్థం. నేనిలా చెప్పుకుంటూ పోతే మీకు పరమ చేదస్తంగా మూర్ఖత్వంగా కనిపిస్తుంది. సామాజిక స్పృహ ఉందని డబ్బేసుకునే రచయితలు మహాకవి విశ్వనాథ పూనకం అంటారు. కానీ ఆయన కూడా ఇలా వైద్య జ్యోతిష్యాలకు కవిత్వానికి ఉన్న సంబంధం వీళ్ల గోల మూలంగా ఎక్కడా చెప్పలేదు. అంత మాత్రాన ఆయనకి తెలీదని కాదు.
అయితే వాడే భాషలో ఆయనకు నాకు తేడా ఉంది. నేను కవిని కాకపోయినా. ఈ పాత కొత్తల్ని సమన్వయించడం నేడు అప్రూపమైపోయింది. ఇతర దేశాల్లో ఎవరి దేశపు ఔన్నత్యాన్ని వాళ్ళు నిలుపుకుంటూనే ఉన్నారు. చైనా ప్రాచీన వైద్యం ఆక్యుపంచర్ నేడు అన్ని దేశాల్లోనూ చోటు చేసుకుంది. ఇంగ్లీష్ వైద్యం సంగతి చెప్పనే అవసరం లేదు. హనుమాన్ మహాశయుడి హోమియో వైద్యం కూడా ఇంచుమించు ప్రతి వ్యక్తికి తెలుసు. యునానీ వైద్యం వారి దేశాల్లో అంటే ముస్లిం దేశాల్లో ప్రథమ స్థానంలో ఉంది. కానీ అత్యున్నత మేధావంతులైన మన భారతీయ వైద్యుల పుస్తకాలు ఎక్కడున్నాయో తెలీదు. ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయి, కానీ అవి ఇంగ్లీషు పద్ధతుల్లోనే నడుస్తున్నాయి. హిమాలయ ప్రదేశంలో కొన్ని ఓషధుల వల్ల 300-400 ఏళ్లు జీవించేవారు ఉన్నారని అంటారు. ఈ పరిస్థితుల్లో కవులు మీనాక్షి అంటే అందులో వైద్య సంబంధమైన ఊహ ఉందని గ్రహించేవాళ్ళు ఎంతమంది? ఏ నాబోటి చేదస్తుడో గ్రహించినా ఏ ఒకళ్ళిద్దరూ నమ్మేటి మీ బోటి వాళ్లకో చెప్పి తన పరువు కాపాడుకుంటున్నాడు. ఇది నేటి పరిస్థితి. ఈ పరిస్థితిని మనం ఎలాగూ మార్చలేం కనుక మనం మెదలకుండా ఊరుకుందాం. మూర్తి, ఏదో మెంటల్ కేసు ఉందని చెప్పావు కదూ? అవును సార్. ఆ అమ్మాయి తను గొప్ప ఆస్తికి వారసురాలని, జమీందారిణ్ణని అనుకుంటోంది. ఆ మాసిపోయిన చీరే అరగంటకొకసారి విప్పి కట్టుకుంటూ రకరకాల పట్టు చీరలని వర్ణిస్తూ ఉంటుంది. షాకులవి ఇచ్చామండి. ఏం చెయ్యాలనేది తోచడం లేదు అన్నాడు జూనియర్ వనమాలి. అదో రకం పిచ్చి. ఇంగ్లీష్లో చెప్పాలంటే సైకో. అంతరాంతరాల్లో ఆమెకు ఆస్తి కలుస్తుందని ఎవరో మభ్యపెట్టారు. హిప్నటైజ్ చేస్తే నిజం చెబుతుంది అంటూ లేచి వెళ్ళిపోయాడు వనమాలి. ఆ రోజు అమావాస్య. మహేశ్వరికి తండ్రంటే చాలా ఆరాధన, అభిమానము. విశాఖపట్నం మెడికల్ కాలేజీలో తను డాక్టర్ వనమాలి కూతురంటే ప్రత్యేక గౌరవం ఉంది. తనని అందరూ మిస్ వనమాలి అని పిలుస్తుంటే అంతరాంతరాల్లో ఆమె గర్వపడుతూ ఉండేది. హౌస్ సర్జన్ చేస్తూ డ్యూటీ ప్రకారం పొయ్యవలసిన పురుళ్ళన్నీ పోసి తండ్రి ఆజ్ఞ ప్రకారం ఇంటికొచ్చింది. తన సవతి తల్లి తండ్రి జీవితంలో ఎలా ప్రవేశించిందో తండ్రి ఆమెకు ఉత్తరం రాయని రాశాడు. తన తండ్రి లాంటి మహానుభావుడికి భార్య అయినందుకు ఆమె నీలని మనస్ఫూర్తిగా అభినందించింది. తనకి ఇష్టాయిష్టాలు విడిగా ఏం లేవు. తండ్రి ఏం చెబితే అది వినడమే. ఒకళ్ళిద్దరు ఫ్రెండ్స్ నవ్వుతూ, మీ ఆయనతో మీ నాన్న కాపురం చేస్తూ ఉంటే నువ్వు ఊరుకునేలాగున్నావు అని పరిహాసం ఆడుతూ ఉండేవారు. విమానం దిగి లాంజిలో తండ్రిని, మూర్తిని, పాణిని చూసి ఆమె చాలా ఆనందించింది. ఇంటికొచ్చిన తర్వాత స్నానం చేసి పొద్దుట్నుంచి ఎగ్జైట్మెంట్లో ఏమీ తినలేదు కనుక రంగమ్మ గారిని అడిగి ఇడ్లీలు కావాలని మారం చేసి వేడివేడి ఇడ్లీలు, నెయ్యి, కొత్త ఆవకాయ ఊటతో ఓ డజను సుష్టిగా తిని 2 కప్పులు కాఫీ తాగి తండ్రి దగ్గరకొచ్చి కూర్చుంది. డాక్టర్ వనమాలి తను పెంచి పోషించిన పంటను చూసిన రైతులాగా సంతోషంతో, అమ్మా, రంగమ్మ గారిని వేధించడం అయిపోయిందా? ఆవిడ ఈ వయసులో కూడా నీకిష్టమైనవన్నీ చేసి పెట్టిందా? అవును నాన్నగారు. రాత్రికి కంది పచ్చడి కావాలని ఇప్పుడే చెప్పాను. అదలా ఉంచండి గాని పిన్ని చాలా ఉత్తమురాలు అంది తల్లి కపాల వంక చూస్తూ. అవునమ్మా, అది నా అదృష్టం. మీ అమ్మ అంతే. ముఖ్యంగా నీతో ఇప్పుడు చెప్పాల్సింది ఏంటంటే డాక్టర్ పాణి నీకు నచ్చితే ముహూర్తం పెట్టిస్తాను. నాన్నగారు, మరి ముహూర్తం అన్నారుగా ఇదివరకు, ఆయనకు నేను నచ్చలేదా? వీఆర్ ఆల్ సెంటిమెంటల్ ఫూల్స్. అతన్ని కాలేజీలో అందరూ జూనియర్ వనమాలి అనడం నీకు తెలుసు కదా. కేవలం ఆ కారణం చేతనే అతనికి ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నాన్నగారు, అవునమ్మా, అతను నీకు పితృ సమానుడు. వాణికేం తక్కువమ్మా. పోనీ నీకిష్టం లేకపోతే వేరే సంబంధం చూద్దాం. పేర్లు కూడా ఎంత చక్కగా కలిశాయో చూడు. నువ్వు మహేశ్వరివి, అతను త్రిశూల పాణి. అయినా నా పెళ్లికంత తొందర ఏమొచ్చింది నాన్నగారు? చూడు తల్లి, నేను విజిటింగ్ ప్రొఫెసర్గా ఇతర దేశాల్లో ఉండాల్సిన అవసరం వచ్చేట్లుంది. నీల సంగతి అంటావా? వస్తే నాతో వస్తుంది, లేదా ఢిల్లీలో ఉంటుంది, లేదా లండన్లో వాళ్ళ తాతగారు ఉన్నారు. నీ సంగతి అలా కాదమ్మా. నేను లేనప్పుడు నువ్వు ఒంటరిదాని అయిపోతావు. నువ్వు ఎంత స్పోర్టివ్ ఉమెన్ అయినా జీవితాన్ని అనుభవించే టైం ఇదే. పైగా నీ వివాహం చేస్తేనే గాని నేను పై దేశాలకు వెళ్ళను. నేను గైనకాలజీలో స్పెషలైజ్ చేస్తాను నాన్నగారు. చెయ్యి తల్లి, చెయ్యి. దానికి పెళ్ళెప్పుడు అభ్యంతరం కాదు. నీ భర్త కూడా డాక్టరే అవడం వల్ల నా ప్రైవేటు ప్రాక్టీసు అతను అందుకుంటాడు. మీ తల్లాస్తి, నా ఆస్తి మీ ఇద్దరికీ సర్వ హక్కులతో రాసేశాను. ల్యాబొరేటరీ మాత్రం మూర్తికిస్తున్నాను. నీకేం అభ్యంతరం లేదుగా? అభ్యంతరం లేదు గాని ఏంటి అప్పగింతలు నాన్నగారు? ఎప్పటికైనా తప్పదుగా అమ్మా. నాకు 50 ఏళ్ళొస్తున్నాయి. ఆరోగ్యరీత్యా 100 ఏళ్ళు బ్రతకొచ్చునేమో గాని, పోనీ ఒకవేళ బ్రతికాననుకో, నువ్వు నాకు అన్నం పెట్టవా? ఏంటిది? నాకు అర్థం కావడం లేదు. మీరు నాకిప్పుడే ఇవ్వడమేమిటి? నేను మీకు అన్నం పెట్టడమేమిటి?
అంది కళ్ళనీళ్లతో మహేశ్వరి. చూడు మహి, పద్మభూషణ్ డాక్టర్ వనమాలి కూతురు ఇంత బేల కావడం బాగాలేదు. ఆడపిల్ల తండ్రిగా నా డ్యూటీ నన్ను చేయనీయమ్మా. ఆస్తిపోస్తులంటావా, నేను రాసుంచాను అంతే. మరి పిన్ని సంగతేంటి? ఆమెకు నేను తప్ప నా ఆస్తి అక్కర్లేదు. చాలా ఐశ్వర్యవంతురాలు. పాణితో పెళ్ళి నీకు అభ్యంతరం లేనట్టే కదా. మీ మాట నేను ఎప్పుడన్నా కాదన్నానా? మూర్తి కన్నా నాకు పాణి ఇష్టం. ఎందుకో తెలీదు గాని మూర్తిని చూస్తే మిమ్మల్ని చూసినట్టుగానే ఉండేది. ఎందుకో గాని చెప్పలేకపోయాను. పోనీ కాశీ నుంచి తాతయ్యలైనా వస్తారా నాన్నగారు? వాళ్ళు సన్నిసించారమ్మా. వాళ్ళని మనం పిలవకూడదు. వాళ్ళు రానుకూడదు. రేపు డబ్బు తీసుకెళ్ళి నీకు పాణికి కావలసిన బట్టలు నగలు తెచ్చుకోండి. అమ్మ నగలు ఎలాగూ మీరు పిన్నికి ఇవ్వలేదు. అవి నాకు చాలవంటారా? చాలవు తల్లి. అమ్మ నగలు పిన్ని పెట్టుకోవచ్చు. అప్పుడు నీకు నగలుండవు. జీవుడికి శరీరంలాగా అన్నాడు నవ్వుతూ వనమాలి. అప్పుడే వచ్చిన నేల ఆ మాటలు విని గతుకుమంది. అంటే ఈ ఉద్దేశంలో తన సవితి ఆత్మని నగల్ని తను ధరించాలనా? అయినా తనకున్న నగలే చాలా ఎక్కువ. నాకు ఆ నగలు అవసరం లేదండి. మహేశ్వరికి ఇవ్వండి. నా ఇన్ఫ్లుయెన్స్ వల్ల నా కూతురు నా భార్య కూడా నగలు వద్దనడం బాగానే ఉంది గాని ఉన్న నగల్ని ఏం చేసుకోవాలి? నా మాట వినేటట్టయితే ల్యాబొరేటరీతో పాటు మూర్తికివ్వండి. పరిశోధనకి పనికొస్తాయి. అయినా నేను డాక్టర్ని కదా. చేతికి గాజులు వేసుకునే ప్రాప్తం కూడా లేదని మీకు తెలుసు. కిటికీలో నుంచి పెద్ద గాలొచ్చి సీత కపాలాన్ని కిందకు తోసింది. ఆ కపాలం దొల్లుకుంటూ డాక్టర్ వనమాలి పాదాల దగ్గరకు వచ్చి నిలిచింది. ఆయన ఆప్యాయంగా ఆ కపాలాన్ని తీసి ఒళ్ళో పెట్టుకుని సంభాషణ సాగించడం ప్రారంభించాడు. లేదమ్మా, మీ అమ్మ నగలు పిన్నికి వద్దు, మూర్తికి వద్దు. నీకిష్టం లేకపోతే ఏ బ్యాంకులోనన్నా దాచుకుని నీ పిల్లకిచ్చుకో. బహుశా నీ కడుపున సీత పుట్టొచ్చు. సీతే పెట్టుకుంటుంది ఆ నగలన్నీ. ఈ విషయంలో ఇహ నువ్వేం మాట్లాడొద్దు గాని నీకిష్టమైన నగలు చీరలు తెచ్చుకో. ఒక విషయం ఏంటంటే ఈ ఇంటి సేవకులు రంగమ్మ, డ్రైవర్ గోపాలం, తోటమాలి లాంటి వాళ్ళని నువ్వు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. ఇంత డబ్బుందని నువ్వు ఎంతమాత్రం ప్రాక్టీసు మానేయకూడదు. డాక్టర్ ఎప్పుడూ మానవ సేవలో తన జీవితం గడపాలి. ఇది తండ్రిగా, డాక్టర్ వనమాలిగా నేను నీకిచ్చే సందేశం. ఏం నాన్నగారు మీరు అదోలా మాట్లాడుతున్నారు? అంది మహేశ్వరి ఏడవడానికి సిద్ధపడుతూ. ఏం లేదమ్మా. విజిటింగ్ ప్రొఫెసర్గా పరాయి దేశాల్లో ఎన్నాళ్ళు ఉండాల్సొస్తుందో తెలియక మాట్లాడే మాటలివి. భారతీయ వైద్య, జ్యోతిష్య, తత్వశాస్త్రాలు మూడింటి మీద నేను మాట్లాడాల్సి ఉంటుంది. అందుకని ముందు జాగ్రత్తల కోసం చెబుతున్న మాటలు అన్నాడు వనమాలి ఒళ్ళో ఉన్న సీత కపాలాన్ని ఆప్యాయంగా నిమురుతూ. నాన్నగారు మీరు ఏమనుకోకుండా ఉంటే ఒక్క మాట చెప్పమ్మా. భయం దేనికి? నేనేమనుకోను. అమ్మ మీద మీకెంత ప్రేమున్నా ఆమె కాపాలాన్ని ఈ విధంగా అస్తమానం అభిమానించడం నాకు నచ్చలేదు. మీరు ఏమీ అనుకోవద్దు. నేను డాక్టర్నే. నాకు కాపాలాలు, అస్థిపంజరాలు, ఎనాటమీ థియేటర్లు, మార్చురీలు అన్నీ పరిచయం ఉన్నాయి. అయినా మీ ఈ చర్య నాకెందుకో ఒకలా ఉంది నాన్నగారు. లేదులే అమ్మా. నా ఈ చర్య నా శిష్యులకు తప్ప మిగతా వాళ్ళకి నచ్చదు. ఇహ నుంచి మీ అమ్మ నాతో పాటు అన్ని చోట్లకి వస్తుంది. అంటే నాతో సహాగమనం చేస్తుందన్నమాట. ఆ మాటకి నీల ఉలిక్కి పడింది. టైము తెలీదు గాని అసలు ఖచ్చితం అన్న సంగతి డైరీ చూసి తెలుసుకుంది. మహేశ్వరికి మాత్రం ఏమీ తెలియనందువల్ల మధ్య మధ్య కంగారు పడ్డా సర్దుకుంటోంది. ఇంతలో డాక్టర్ పాణి, డాక్టర్ మూర్తి లోపలికొచ్చారు. రావయ్య అల్లుడా రా. రేపు నువ్వు మహి వెళ్ళి మీకు కావలసినవి తెచ్చుకోండి. కట్నం కాదు, నా తృప్తి కోసం. మీ ఇద్దరూ ప్రాక్టీసు చేయకపోయినా ఏ లోటు ఉండదు గాని ప్రాక్టీసు చేయమని నా అభ్యర్థన. ఏ డాక్టరు ప్రాక్టీసు చేయకుండా ఉండడం దేశద్రోహం, మానవత్వానికి ద్రోహమే. మీరు మాట్లాడుకుంటూ ఉండండి. నేను మూర్తికి ల్యాబొరేటరీ చూపించొస్తాను. పదమూర్తి అన్నాడు డాక్టర్ వనమాలి లేచి నిలబడుతూ. మూర్తి ఆయన్ని అనుసరించాడు.